హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 85 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? హైదరాబాద్లోని ఏసీపీ శంకర్ ఇంటిలో ఇప్పుడు చాలా సందడిగా ఉంది. కౌసల్య ఆమె భర్త రామిరెడ్డితో శంకర్ తల్లి సుమిత్ర ఎంతో సంతోషంతో ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంది. అక్క, ఎంతకాలమైంది ఇలా నువ్వు మా ఇంటికి వచ్చి కూర్చుని నాతో మాట్లాడి అంటూ ఆప్యాయంగా ఇల్లంతా చూపిస్తూ లోపలికి తీసుకువెళ్ళింది. మరోవైపు పబ్లో రాత్రి పరిచయమైన నేహాతో గడిపిన విక్రమ్ సిగరెట్ కాలుస్తూ సోఫాలో కూర్చొని ఉన్నాడు. నేహ మాట్లాడుతూ ఉంటే విక్రమ్ నవ్వుతూ ఆమె చెప్పే మాటలను వింటూ తనని అతని ఒడిలోకి లాక్కున్నాడు. సరిగ్గా అదే సమయానికి విల్లా ముందు శంకర్ పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఏసీపీ శంకర్, హెడ్ కానిస్టేబుల్ సుజాత, సత్తిబాబులతో కలిసి బయట సెక్యూరిటీ లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అని వారిస్తున్నా కూడా గంభీరంగా లోపలికి అడుగుపెట్టాడు. విక్రమ్, విక్రమ్ అని పిలిచి పక్కనే ఉన్న సెక్యూరిటీతోటి, మీ అయ్యగారిని కొంచెం పిలుస్తారా అని అన్నాడు శంకర్. అప్పుడే ఆ మాటలు విన్న విక్రమ్ తన పైన ఉన్న బెడ్రూమ్ నుండి షర్టుని తీసుకుని వేసుకుంటూ కిందకి దిగి వచ్చాడు. శంకర్ విక్రమ్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది ఏసీపీ గారు, ఈరోజేంటి మీరు మా ఇంటి గడప తొక్కారు? నా డాడీ కూడా అన్నిట్లో కరెక్ట్గా ఉంటారు కదా, మరి మీరు రైడ్ చేసి పట్టుకోవడానికి ఇక్కడ ఏ ఆధారాలు దొరకవే అని నవ్వుతూ తన చేతిలో ఉన్న సిగరెట్ని తన పక్కనే ఉన్న స్టెప్స్ హ్యాండిల్కి నొక్కి పట్టి ఆర్పేసి అలా చేతిని ముందుకు చాపి నిలబడ్డాడు. వెంటనే ఒక బాడీగార్డ్ వచ్చి ఆ సిగరెట్ని తీసుకుని వెళ్లి డస్ట్బిన్లో వేశాడు. ఇక ఆ మాటలు వినగానే ఏసీపీ శంకర్ కొంచెం కోపంగా విక్రమ్ వైపు చూస్తూ, నేను వచ్చింది మీ నాన్న కోసం కాదు, డాలీ హత్య కేసులో నిన్ను విచారించాల్సి ఉంది, కొంచెం మాతోటి స్టేషన్కి రా అని శంకర్ విక్రమ్కు ఆర్డర్ వేశాడు. ఆ మాటలు వినగానే విక్రమ్ ముఖంలో మొదట కంగారు కనిపించినా వెంటనే తన యాటిట్యూడ్తో దానిని బయటికి తీసిపడేశాడు. హే మిస్టర్ ఏసీపీ, నా పర్సనల్ విల్లాలోకి వచ్చి నన్నే స్టేషన్కి రమ్మని అడుగుతున్నావా? మా నాన్న గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను. మీ డాడీకి కూడా బాగా కావలసిన వాడే, ఈ సంగతి నీకు తెలుసా? తను సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్, ఒక్క ఫోన్ చేస్తే నీ కాకి చొక్క ఊడిపోతుంది అంటూ వెంటనే జేబులోంచి ఫోన్ తీసి డిపార్ట్మెంట్లోని తన తండ్రికి తెలిసిన ఒక పై అధికారికి, ఐజీకి కాల్ చేసి శంకర్ చేతికిచ్చాడు. అవతల నుండి ఆ పై అధికారి గంభీరమైన గొంతుతో, శంకర్, ఏంటిది? సిటీలో అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు ఇంటికి వెళ్ళి వారెంట్ లేకుండా ఎలా అలర్ట్ చేస్తావు? ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్తే డిపార్ట్మెంట్లో నీకు ఇబ్బందులు వస్తాయి. లీగల్ ఫార్మాలిటీస్ చూసుకుని వెనక్కి వచ్చాయి అని గద్దించాడు. ఇక ఆ మాటలు వినపడగానే శంకర్కి ఒక్క క్షణం కోపం వచ్చేసింది. తన చేతులు బిగించి ఏమాత్రం తొనకకుండా చాలా ప్రశాంతంగా, సార్, నేను కేవలం ప్రాథమిక విచారణ కోసమే వచ్చాను. నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం డాలీ హత్య జరిగిన రోజు విక్రమ్ లొకేషన్లో అనుమానాస్పదంగా అతని కారు ఉంది. పైగా చనిపోవటానికి ముందు డాలీ వీడి ఇంటికి వచ్చింది. నేను నా డ్యూటీ మాత్రమే చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆ కేసులో వెనుక అడుగు వేస్తే పత్రికల వాళ్ళకి, ప్రజలకి మనమేం సమాధానం చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేసి విక్రమ్ వైపు కోపంగా చూశాడు శంకర్. విక్రమ్ తన పాకెట్ల నుండి మరొక సిగరెట్ తీసి వెలిగించుకొని ప్రౌడ్గా సిగరెట్ పొగ వదులుతూ నిస్సందేహంగా చాలా కూల్గా మాట్లాడటం మొదలుపెట్టేశాడు. చూడు ఏసీపీ, డాలీ నాకు తెలుసు, అమ్మ నాకు తెలియదు అని నేను అనటం లేదు. తను కేవలం నాతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే నా దగ్గరికి వచ్చింది. నాకు ఆమెకు మధ్య ఉన్నది జస్ట్ ఒక ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే. తను డబ్బు కోసం నా దగ్గరికి వస్తోంది, నేను సుఖం కోసం ఆమెను నా దగ్గరికి రప్పించుకుంటాను. అంతకు మించి నాకు ఆమెకు ఎలాంటి శత్రుత్వం లేదు, సంబంధం కూడా లేదు. అయినా మేమిద్దరం మేజర్స్, ఒకరికొకరు ఇష్టమైతే రిలేషన్షిప్లో ఉండటం, ఒక నైట్ ఎంజాయ్ చేయటం ఈ దేశంలో ఇప్పుడు ఇది నేరమైతే కాదనుకుంటాను కదా.
వాళ్ళ పర్మిషన్తో వాళ్ళకి ఇష్టమైతేనే నేను డబ్బులిచ్చి పేమెంట్ చేసి వాడుకుంటున్నాను అంతే. ఎవరిని బలవంతం చేయటం లేదే. తను నా దగ్గరికి వచ్చిన ఏ రాత్రి కూడా మా మధ్య ఒక చిన్న గొడవ కూడా జరగలేదు అన్నాడు. ఆ మాటలకి శంకర్ తీక్షణంగా చూస్తూ, మరి ఆ రాత్రి డాలీ శవమై దొరికిన లొకేషన్ చుట్టుపక్కల నీ కారెందుకు తిరిగింది అని అడిగాడు. ఆ మాట వినగానే విక్రమ్ గట్టిగా నవ్వి, అక్కడే నువ్వు పొరపాటు పడ్డావు ఏసీపీ. డాలీ చనిపోయిన రోజు రాత్రి నేను అసలు హైదరాబాద్లోనే లేను. నీకు ప్రూఫ్స్ కావాలంటే చూపిస్తాను అన్నాడు. అవునా, మరి తమరు ఆ రాత్రి ఎక్కడున్నారు? లండన్లో విహరిస్తున్నారా అని సుజాత చిన్నగా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని సత్తిబాబు దగ్గర చెప్పింది. ఆ మాటలు విక్రమ్కి వినపడ్డాయి. తను నవ్వుతూ, లేదు మేడం, నేను లండన్ వెళ్ళలేదు. యాక్చువల్గా వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఆ వీకెండ్ నేను కేరళ టూర్లో ఉన్నాను. ఆ రోజు నా కార్ని నా డ్రైవర్ సిటీలో ఎక్కడికో తీసుకువెళ్ళుంటాడు, సర్వీసింగ్కి ఇవ్వడానికో దేనికో ఒకదానికి. కావాలంటే వాడిని అడగండి. నాకు ఈ డాలీకి ఇక ఎలాంటి సంబంధం లేదు అని ఎంతో ధైర్యంగా చెప్పాడు విక్రమ్. ఏసీపీ శంకర్ నమ్మనట్లుగా అలాగే నిలబడేసరికి వెంటనే విక్రమ్ పక్కనే ఉన్న బాడీగార్డ్ వైపు చూశాడు. అతను ఒక్క నిమిషంలో ల్యాప్టాప్ తెచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ సత్తుబాబుకి ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాడు. ఇక ఇటుపక్క అర్జున్ బాజపల్లిలో తన క్యాబ్ ఎక్కి కూర్చున్న తను శ్రావ్య పంపించిన లొకేషన్ స్క్రీన్ మీద చూస్తుంటే ఇంకా 2 గంటల ప్రయాణం చూపిస్తుంది. అర్జున్ తన ఫోన్ తీసి శ్రావ్యకు ఒక మెసేజ్ పెట్టాడు. సాపి, నేను బయలుదేరాను. మరో 2 గంటల నీ దగ్గర ఉంటాను. నువ్వు చెప్పిన లొకేషన్కి వస్తున్నాను. వచ్చేటప్పుడు నీకేమైనా తెమ్మంటావా అని అడిగాడు. శ్రావ్య ఎంతో సంతోషంగా, నాకేం వద్దు అద్రు, నువ్వు జాగ్రత్తగా రా అని తిరిగి మెసేజ్ పెట్టింది. అర్జున్ ఆ మెసేజ్ చదివి ఇక చిన్నగా నవ్వుకుంటూ తన క్యాబ్ స్పీడ్గా ముందుకు కదలటంతో అర్జున్ కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వాలాడు. 2 గంటల ప్రయాణం తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అర్జున్ క్యాబ్ కౌసల్య ఇంటి గేటు ముందర వచ్చి ఆగింది. మెసేజ్ చూసి అప్పటికే ఆరాటంగా ఎదురుచూస్తున్న శ్రావ్య గేటు శబ్దం వినపడగానే పెరట్లో ఉయ్యాల మీద నుండి లేచి నిలబడింది. అర్జున్ కారులోంచి దిగి గేటు దగ్గర నిలబడగానే గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ వెంటనే నమస్కారం చేస్తూ లోపలికి వెళ్ళండి సార్ అని చెప్పాడు. ఇక అర్జున్ చిన్నగా లోపలికి నడిచి వచ్చాడు. కౌసల్య అమ్మమ్మ చక్కగా అరేంజ్ చేసినట్లే ఆ పెద్ద ఇల్లంతా ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఇంటిలో నుండి సాంబ్రాణి పొగ సువాసనలు బయటికి గుప్పుమని వస్తున్నాయి. అర్జున్ నాసికకు ఆ సుమధురమైన సువాసన తగిలింది. ఆ తోటలో చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా ఉన్న చామంతి పూల చెట్ల నుండి వస్తున్న పరిమళాల మధ్య అర్జున్ వస్తూ ఉంటే శ్రావ్య చాలా నార్మల్గా ఒక చిన్న పిల్లలాగా ఎదురెళ్ళి, వచ్చావా అద్రు? దారిలో ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు కదా? నిజంగా నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. సుబ్బడు రత్తాలు అందరూ తోట వైపు వెళ్ళిపోయారు, ఇల్లంతా ఖాళీగా ఉంది అని ఎంతో అమాయకంగా చెప్పింది. ఆ మాటల్లోని ఆ ప్యూరిటీ, ఆ ఇన్నోసెన్స్ చూసి అర్జున్ మనసు పూర్తిగా ఇంప్రెస్ అయిపోయింది. పట్నంలో తను చూసే నేహ లాంటి అమ్మాయిల కృత్రిమమైన ప్రవర్తనకు, శ్రావ్యలోని ఈ స్వచ్ఛతకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అతనికి మరొక్కసారి అర్థమైంది. ఇక అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను సాపి అంటూ అర్జున్ నవ్వుతూ ఆమె వైపు అడుగులు వేశాడు. శ్రావ్య ఒకరినొకరు చూసుకుంటూ కొంచెం సేపు నిలబడ్డారు. శ్రావ్య ముఖంలో ఎలాంటి ఆర్టిఫిషియల్ నవ్వు లేదు. చాలా అంటే చాలా సాధారణమైన డ్రెస్ వేసుకుని అమాయకత్వమే రూపంగా నిలబడి ఉంది అర్జున్ ముందు. ఇప్పుడు అర్జున్ మెల్లగా ఆమె వైపు నవ్వుతూ 2 అడుగులు వేసి తన కూలింగ్ గ్లాసెస్ తీసి పాకెట్లో పెడుతూ, ఎలా ఉన్నావు సాపి, నన్ను మిస్ అయ్యావా అన్నాడు ఎంతో ఆత్మీయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అర్జున్ తన చేతిని అలా పట్టుకునేసరికి శ్రావ్యకు చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఇక మరలా తిరిగి తన స్పర్శని ఫీల్ అవుతానా లేదా అని ఇప్పటిదాకా తన మనసులో ఎంతో వేదన చెందింది.
ఇన్ని రోజులు తను పడిన ఆవేదన ఒక అర్జున్ చేతి స్పర్శతో ఆమెకి అంతా తుడిచిపెట్టినట్లయింది. ఆమె కళ్ళల్లో కోటి కాంతులు మెరుస్తున్నట్లు ఉన్నాయి. అర్జున్ తన ఎదురుగా నిలబడేసరికి ఒక్క నిమిషం అలాగే మౌనంగా అర్జున్తో పాటు ముందుకి అడుగులు వేస్తూ ఉంటే అర్జున్ చుట్టూ తోటను చూస్తూ ఉన్నాడు. ఆ తోటలో లేని మొక్కలు లేవు అన్నట్లు ఉన్నాయి. గులాబీలు, మందారాలు, మల్లెలు విరగబూసి ఉన్నాయి. అది కాక బయటికి వెళ్ళేటప్పుడు సుబ్బడు చక్కగా ఆ చెట్ల నిండా మంచిగా నీళ్లు పట్టి ఉండేసరికి ఆ చెట్లన్నీ పచ్చగా కలకల్లాడుతూ పూలతోటి నిండిపోయి చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంది ఆ ఇంటి ముందు ఉన్న ఆ తోట. ఒకవైపేమో సిటీలో శంకర్ డాలీ కేసులోని కొత్త మలుపుల గురించి ఆలోచిస్తూ ఉంటే, అటు పల్లెటూరి ఆ పెద్ద ఇంట్లో అర్జున్ శ్రావ్యల మధ్య ఎలాంటి సంభాషణ జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వేచి చూసి తెలుసుకోవాల్సిందే. 86 ఎపిసోడ్. అర్జున్ శ్రావ్య వైపే చూస్తూ, ఏంటి మాట్లాడు, ఏం ఆలోచిస్తున్నావు అని ఆమె చేతివేళ్లను తన చేతివేళ్లతో పెనవేస్తూ అడిగాడు. శ్రావ్య తన మరొక చేతివేళ్లను ఒకదానికొకటి ముడేస్తూ చిన్న పిల్లలాగా ముఖం పెట్టి, బాగున్నాను అద్రు, కానీ నువ్వే బాలేవు, ఫోన్ చేసి ఉండకపోతే నేను నిజంగా చాలా అంటే చాలా బాధపడేదాన్ని అంటూ అర్జున్ని చూసి ఎంతో సంతోషంతో అర్జున్ ముందు మాట్లాడేస్తూ ఉంది. అర్జున్ అవి వింటూ ఉంటే, అసలు నువ్వు నా దగ్గరికి వస్తావా అని నేను అస్సలు అనుకోలేదు. ఈ వారం అంతా నేను ఎంతగా ఏడ్చానో తెలుసా. నువ్వు నన్ను సరిగ్గా చదువుకోమని చెప్పి నువ్వు మాత్రం నాతో మాట్లాడకుండా ఉంటావా అంటూ ఎంతో ఇన్నెసెంట్గా నిలదీసింది అర్జున్ని. ఆమె మాటల్లోనే ఆ ప్యూరిటీ చూసి అర్జున్ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు విరిసింది. సారీనే చిట్టి తల్లి, తప్పైపోయింది. నిజంగా నేను నిన్ను అలా బాధ పెట్టకుండా ఉండాల్సింది. నిన్న కూడా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పబ్లో ఉన్నాను. అక్కడ లౌడ్ మ్యూజిక్ వల్ల నీ ఫోన్ వినపడలేదు. అందుకే నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వటం లేట్ అయింది. అయినా నేను నీ దగ్గరికి రాకుండా ఉంటానా చెప్పు? అసలు నీతో మాట్లాడకుండా ఉండగలను అని ఎవరు చెప్పారు? ఇదిగో నీ ముందే నిలబడ్డాను కదా, నీకు మాట ఇచ్చిన ప్రకారం వచ్చేసాను కదా అన్నాడు శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్య ఒక్కసారిగా తన పెద్ద కళ్ళతో అర్జున్ వైపు చూస్తూ, నిజంగానే రేపు సాయంత్రం దాకా నా ముందే ఉంటావా అద్రు? అమ్మమ్మ తాతయ్య కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు అని ఇల్లంతా మన ఇద్దరమే ఉన్నాం. నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు నాతో సరసాలు ఆడటానికి రాలేదు కదా, అది కొంచెం బాధగా ఉంది అని చెప్పింది. ఇక అర్జున్ అలాగే వింటూ ఉంటే, అద్రు ఇందాక అమ్మమ్మ ఏదో సరసాలు అంటూ ఏకాంతం అంటూ ఏవేవో ముచ్చట్లు చెప్పింది. నాకైతే ఏమీ అర్థం కాలేదు. కానీ నువ్వు కేవలం నన్ను చూసి నేను బాగా చదువుకుంటున్నానా లేదా అని తెలుసుకోవటానికి కదా వచ్చావు అంది చాలా అమాయకంగా. తన మాటల్లో జెన్యూనిటీ. ఆమె అడిగిన ఇన్నోసెంట్ ప్రశ్నకు అర్జున్ గుండె కరిగిపోయింది. పక్కనే ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఆమె చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు. శ్రావ్యను కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని, అవును శాపి, నీ చదువు గురించే వచ్చాను. కానీ ఈ వారం రోజులు నీతో మాట్లాడకపోతే నాకు కూడా పిచ్చి ఎక్కినట్లు అయింది తెలుసా. నీతో ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడితే నా మనసంతా ఇప్పుడు చాలా అంటే చాలా తేలికైపోతున్నట్లు ఉంది. నువ్వు ఇలాగే చిన్న పిల్లలాగా నా దగ్గరే అలుగుతూ గారాలు పోతూ ఉండు చాలు. నీ ఇన్నోసెన్స్ మొహం చూసి నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా వర్క్ ప్రెజర్స్ అన్నీ ఇట్టే మర్చిపోతాను అన్నాడు తన మాటలకి తన ఇన్నోసెంట్కి ఇంప్రెస్ అవుతూ. శ్రావ్య కూడా ఎంతో ముద్దుగా గోముగా నవ్వుతూ, నేనేమి చిన్నపిల్లలాగా లేను, నువ్వే నా దగ్గర బుజ్జిబాబులాగా ఉంటావు, బుజ్జిబాబులాగా కూడా చేస్తావు కదా నా దగ్గర బొజ్జోని అంటూ అర్జున్ పక్కనే కూర్చుని తన ముచ్చట్లు మొదలుపెట్టేసింది. ఇక ఇటు హైదరాబాద్లోని శంకర్ తండ్రి కమిషనర్ అప్పుడే ఇంటికి వచ్చాడు. రాత్రి 8 గంటలవుతోంది. హాల్లో కౌసల్య, సుమిత్ర ఇద్దరు అక్కచెల్లెలు కూర్చొని పాత ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే శ్రావ్య తాతయ్య రామిరెడ్డి అక్కడికి రావటం చూసి కమిషనర్ నవ్వుతూ, బాగున్నారా అంతా? హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు కదా, చూపించుకొని వచ్చారా అని వాళ్ళని పలకరించాడు. వాళ్ళు నవ్వుతూ ఉంటే, డాక్టర్స్ ఏమన్నారు వదిన గారు అని నవ్వుతూ పలకరించాడు.
ఏం చెప్పమంటారు కమిషనర్ గారు? పల్లెటూరులో ఉన్నంతసేపు మోకాళ్ళ నొప్పులు అంటూ అడుగు తీసి అడుగు వేయలేదు తను. ఇక ఇక్కడికి వస్తే ఏమో మీ శ్రీమతి సుమిత్ర ముఖం చూడగానే నా శ్రీమతి మోకాలు నొప్పులన్నీ ఎట్టిపోయాయో, అప్పుడే అంత గబగబా నడిచేస్తుంది చూడండి అని అన్నాడు. ఆ మాటలకి శ్రావ్య తాత శంకర్ నాన్నతో అనగానే ఇక అందరూ ఆ మాటల్ని వినేసి చక్కగా ఒక్కసారి గట్టిగా నవ్వేసుకున్నారు. శంకర్ నాన్న కూడా నవ్వుతూ, అదేం లేదు అన్నయ్య, మా ఆవిడ సుమిత్ర బలవంతంగా ఇక్కడికి రావటానికి ప్లాన్ చెప్పి ఉంటుంది మా వదిన గారితో, అంతే. ఇక ఇద్దరు అక్కచెల్లెళ్ళు చాలా రోజులైంది కదా, ముచ్చట్లు పెట్టుకుంటే ఏ నొప్పులైనా ఇట్టే పోతాయి కదా అని అన్నాడు. అందరూ కలిసి ఇక కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వేడివేడిగా భోజనాలు చేస్తుండగా సహజంగానే మాటలు కేసుల వైపు తిరిగాయి. సర్పంచ్ అయిన రామిరెడ్డేమో అతని ఊరి విషయాల గురించి, పంచాయతీ గొడవల గురించి చెప్తూ ఉంటే, కమిషనర్ గారేమో సిటీలో జరుగుతున్న క్రైమ్స్, కొత్తగా వచ్చిన ఈ కూకట్పల్లి మాస్క్ గర్ల్స్ కేసుల వివరాలను, చాలా చాలా విషయాలను వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మగవాళ్ళేమో కేసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, కౌసల్య సుమిత్ర అయితే రంగా గురించి, శ్రావ్య గురించి, చిన్ని గురించి, వాళ్ళ ఊర్లో వాళ్ళ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు అని పక్కా లీగల్ ప్రూఫ్ శంకర్ ముందు పెట్టాడు విక్రమ్. ఆ డాక్యుమెంట్స్, ఊటీ హోటల్ బిల్స్ చూశాక విక్రమ్ చెప్పింది నిజమేనని శంకర్కు అర్థమైంది. విక్రమ్కు అమ్మాయిల పిచ్చి ఉంది తప్ప వాడు డాలిని చంపలేదు. మరి కూకట్పల్లి మాస్క్ గాల్ విషయంలో సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా డాలీ కేసు బయటపడింది, కానీ ఇందులో విక్రమ్ కేవలం ఒక కస్టమర్ మాత్రమే అని తెలిసిపోయింది శంకర్కు. సరే విక్రమ్, ప్రస్తుతానికి ఈ డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేస్తాము, కానీ అవసరమైనప్పుడు మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక విక్రమ్ ఇంటి నుండి శంకర్ తన టీం తోటి కలిసి అక్కడి నుండి వెనుదిరిగాడు. విక్రమ్ వెనుక ఉన్న అసలు నిజం తెలిసాక డాలీ కేసు మళ్ళీ మొదటికి వచ్చేసింది. దానితోటి శంకర్కి మరలా చిరాకు పుట్టింది. ఇక ఇటుపోతే డైనింగ్ టేబుల్ దగ్గర కమిషనర్ రామిరెడ్డి గార్ల మధ్య సిటీ క్రైమ్స్, ఊరి రాజకీయ ముచ్చట్లు ముగిశాక అప్పుడే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే స్టేషన్ నుండి ఏసీపీ శంకర్ వచ్చాడు. ఇక తను రావడంతో కౌసల్య, రానా భోజనం చేద్దువు గాని అని పిలిచింది. శంకర్ ఎంత చక్కగా ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడుతూ భోజనం చేసేశాడు. చిన్ని గురించి అడగాలి, తన పూర్తిగా ఇష్టాలు ఏంటి అని తెలుసుకోవాలి రాత్రికి అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన బుర్రలో అంతా డాలీ కేసు నడుస్తూ ఉంది. తన తండ్రి ఏడుపు, ఆమె శవాన్ని చూసినప్పుడు, ఆమె అలా మురికి కాలువలో అంత దుర్భర పరిస్థితిలో ఉండటం, ఇవన్నీ గుర్తుకు వస్తే ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని ఇంకా కసి పెరిగిపోయింది విక్రమ్ గురించి తెలిసాక. డాలీ చావుకి పరిష్కారం కనిపెట్టాలి అనుకున్నాడు. ఇక పొద్దున్నే మాట్లాడుతూ పెద్దమ్మ కొంచెం వర్క్ ఉంది అని శంకర్ తన గదిలోకి వచ్చి ఆలోచనలో పడ్డాడు. విక్రమ్ చూపించిన కేరళ ఊటీ టూర్ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. వాడు డాలీని చంపలేదు అనేది నిజమే. అయినా ఆ రాత్రి డాలీ శవమై దొరికిన ఏరియాలో విక్రమ్ లగ్జరీ కారు ఎందుకు తిరిగింది అనుకుని ఆలోచించాడు తను. సార్, విక్రమ్ పర్సనల్ డ్రైవర్ ఫోన్ నెంబర్ దొరికింది, కానీ ఆ నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తోంది అంటూ హెడ్ కానిస్టేబుల్ సుజాత సరిగ్గా అదే సమయానికి శంకర్కు ఫోన్ చేసి అప్డేట్ ఇచ్చింది. శంకర్ తన టేబుల్ మీద ఉన్న డాలీ కేసు ఫైల్ని గట్టిగా మూస్తూ, సుజాత, వాడి లొకేషన్ ట్రేస్ చేయటం ఆపొద్దు. విక్రమ్కి తెలియకుండా వాడి డ్రైవర్ ఆ లగ్జరీ కార్ని వాడుకొని డాలీని ఆ స్పాట్కి తీసుకెళ్లాడా, లేక ఆ డ్రైవర్ వెనుక ఈ కూకట్పల్లి మాస్క్ గర్ల్స్ గ్యాంగ్ హస్తమేమైనా ఉందా? రేపు ఉదయమే విక్రమ్ వీళ్ళ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలతో పాటు వాడు కార్ సర్వీసింగ్కి ఇచ్చానని చెప్పిన షోరూమ్ డేటా కూడా బయటకు తీయాలి అని ఆర్డర్ వేశాడు. విక్రమ్ ఇచ్చిన ట్విస్ట్తో డాలీ కేసు ఇప్పుడు మరింత లోతుగా కొత్త రూట్ వైపుకి తిరుగుతూ ఉంది. ఇక ఇటుపోతే పల్లెటూరులో పెద్ద ఇంట్లో రాత్రి 8 గంటలు దాటుతూ ఉంది.
పెరడులోని పెద్ద కొబ్బరి చెట్లు ఊగుతూ చల్లగాలి చేస్తూ ఉంటే అక్కడంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఉయ్యాల మీద అర్జున్ పక్కనే కూర్చున్న శ్రావ్య, నేనేమి చిన్నపిల్లలాగా లేను అద్రు, నువ్వే నా దగ్గర బుజ్జి బాబులాగా నా గుండెల మీద తల పెట్టుకుని బజ్జుంటావు కదా అంటూ అమాయకంగా అర్జున్ కళ్ళలోకి చూసి చెప్పగానే అర్జున్ ఆమె అన్న మాటలకు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. శ్రావ్య చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నిమురుతూ, సరేలే అమ్మగారు, నేనే బుజ్జిబాబుని, నువ్వే పెద్దదానివి. సరే కానీ ఇంతకు మీ అమ్మమ్మగారు వెళ్ళిన గుమగుమలు ఇక్కడి దాకా వస్తున్నాయి. నాకు ఆకలి దంచేస్తోంది శాపి, లంచ్ కూడా సరిగా తినలేదు తెలుసా అన్నాడు తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని ఇక శాపి వైపు చూస్తూ రిక్వెస్టింగ్ మోడ్లో. ఆ మాట వినగానే శ్రావ్య ఉయ్యాల మీద నుండి ఇట్టే లేచి నిలబడింది. అయ్యో ఆకలి వేస్తుందా అద్రు, నేను మర్చిపోయాను, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే పెట్టి తీసుకువస్తాను అంటూ చకచక ఇక వంటగది వైపుకు నడిచింది. అర్జున్ కూడా నవ్వుకుంటూ, హే హే ఆగు, అంత కంగారు పడకు, ఎందుకే అంత ఇష్టం చూపిస్తావు నా మీద, నేనేదో పెద్ద విఐపి లాగా అంటూ ఆమె వెనకే ఇంటి లోపలికి వెళ్ళాడు. అక్కడ రత్తాలు హాట్ బాక్స్లో సర్దిపెట్టిన కోడి కూర, మినపగారెలు, జీడిపప్పు పలావ్ వాసన చూడగానే అర్జున్కి నోరు ఊరిపోయింది. వావ్, ఏంటి ఇవన్నీ మనిద్దరికేనా లేక మీ ఊరి వారంతా విందుకి వస్తున్నారా అని అడిగాడు. మనకే అద్రు, మా రత్తాలు కష్టపడి నీకోసమే చేసింది ఇవన్నీ అని ఒక పెద్ద స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో వేడి వేడి పలావ్ వడ్డించింది. పక్కనే గారెలు వేసి మంచిగా నెయ్యి ముంచిన కోడికూరను వడ్డించింది. హ్యాండ్ వాష్ చేసుకుంటా, ఎక్కడ వాష్ బేసిన్ అని అడిగాడు అర్జున్. శ్రావ్య స్టెప్స్ కింద ఉన్న వాష్ బేసిన్ చూపిస్తూ పక్కనే హ్యాండ్ టవల్ పట్టుకుని నిలబడింది. అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని, నువ్వు కూడా కూర్చో శాపి, ఇద్దరం కలిసి తిందాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వద్దు అద్రు, నువ్వు తిను, నేను నీకు ముద్దలు తినిపిస్తాను, కోడికూర మినపగారెలు అంటూ శ్రావ్య ఎంతో ఆత్మీయంగా పలావు కోడికూర కలిపి ముద్ద చేసి అర్జున్ నోటికి అందించింది. తర్వాత పక్కనే రత్తాలు తెచ్చిపెట్టిన నేతి జాంగ్రీని కూడా ముక్కలు తుంచి నోట్లో పెడుతుంది. ఆ పల్లెటూరి వంటల రుచి, అందులోనూ శ్రావ్య చేతి ముద్దలు తింటుంటే అర్జున్కు పట్నంలో తను పడ్డ వర్క్స్, ప్రెజర్స్, నేహ తెచ్చిన తలనొప్పులు అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. ఆమె తినిపిస్తుంటే ఎంతో తృప్తిగా తిన్నాడు అర్జున్. మధ్య మధ్యలో శ్రావ్యను కూడా బలవంతం చేసి మరీ తనకి కూడా తినిపించాడు. ఇక వారిద్దరి భోజనాలు ముగిశాక ఇద్దరూ కలిసి వరండాలోకి వచ్చారు. రాత్రి చల్లని గాలి తోటలోని చామంతి పూల సువాసనలతో మోసుకొస్తూ ఉంది. అర్జున్ వరండాలో ఉన్న ఈజీ చైర్లో కూర్చోగానే శ్రావ్య మెల్లగా వచ్చి అతని పక్కనే ఉన్న స్టూల్ దగ్గరికి జరిపి కూర్చోబోయింది. అర్జున్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి తన పైన బజ్జోమన్నట్లుగా చేతులు చాపాడు. శ్రావ్య మెల్లగా అర్జున్ భుజం మీద తల పాల్చింది. ఆమె తలలోని మల్లెపూల పరిమళం అర్జున్ను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తూ ఉంది. హాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తారు కదా. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ కథ మరియు ఇందులోని పాత్రలు పూర్తిగా కల్పితం మాత్రమే, ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ స్టోరీ ఎలా ఉందో మీ విలువైన రివ్యూస్ కామెంట్స్ రూపంలో తప్పకుండా ఇవ్వగలరు. మరియు సిగరెట్ తాగే సందర్భాల్ని మేము ఎటువంటి సమయంలో ప్రోత్సహించము, అది ఆరోగ్యానికి హానికరం, ఈ విషయాన్ని తెలుసుకోగలరు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. నా ఛానల్ ఈరోజు మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు చేసే చిన్ని లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది, ఇంకా మంచిగా ఈ స్టోరీని రాయటానికి ప్రోత్సహిస్తుంది. మరియు ఈ ఎపిసోడ్ మొదటిసారికి చూస్తూ ఉంటే మొదటి నుండి ఈ సిరీస్ని చూడటం ప్లీజ్ దయచేసి చూడండి. అప్పుడు మీరు ఇంకా ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ గైస్, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ పేరు పేరున ఉంటాను. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.